శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అతి తొందరలో జరగబోయే ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మకర రాశి వారికి ఏది కూడా సునాయాసంగా అదృష్టంగా రావడం జరగదు. ప్రతిదీ కూడా కష్టపడి జీవితంలో సాధించవలసి ఉంటుంది. మీరు ఎంత గొప్పగా ఎదిగితే పైకి వస్తే మీకు అంతమంది శత్రువులు ఎదురై మీ పతనానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీ ఎదుగుదలని ఓర్వలేని వారు చాలామంది మీ చుట్టూనే ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న విధంగానే గత కొంతకాలంగా ఏర్పడినటువంటి గ్రహస్థితి ఈ మకర రాశి వారికి జీవితంలో చాలా గొప్ప గుణపాఠాన్ని అనుభవాన్ని నేర్చుకొని మళ్ళా తిరిగి మీ యొక్క కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా ఈ గ్రహస్థితి మీకు అతి తొందరలో మారడం జరుగుతుందన్నమాట. దానికి అనుగుణంగా మరి గత 7.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏలినాటి శని మీకు ఈ మార్చి 29వ తారీఖులో మీనరాశిలోకి శనిగ్రహ ప్రవేశంతో మీకు విముక్తి రావడం జరుగుతుంది. ఒక విధంగా మళ్ళీ మీ యొక్క కొత్త జీవితానికి నాంది పలకడం జరుగుతూ ఉంది. సో ఏదైనా శని భగవానుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు మళ్ళా కొత్తగా తన జీవితాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎన్ని వ్యవహారాలు ఉన్నా, ఎంత లావాదేవీలు చేస్తున్నా ఏదో ఒక కొత్త మీ జీవితంలో మళ్ళా ప్రారంభం అవడం జరుగుతుంది. మొత్తం మీద రాబోయే మార్చి 29 నుంచి మరి ఒక 2.5 సంవత్సరాలు చాలా అభివృద్ధి రావడం జరుగుతుంది. గతంలో పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి సంపాదించే అవకాశం ఉన్నది. సో ఇది ఏమైందంటే వృత్తికారకుడైనటువంటి శని భగవానుడు టోటల్గా మరి మకర రాశి వారికి లగ్నాధిపతి, సహజ కర్మకారకుడు, మీ స్థానానికి అధిపతి శని భగవానుడు ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి ఫలితం అన్నది తొందరగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసాడు అనుకుందాం, అప్పటిదాకా చేస్తున్నటువంటి ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. అదే శని భగవానుడు రాహుతో కలిస్తే అనూహ్యంగా మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి పెరుగుతుంది, మీకు టాలెంట్ పెరుగుతుంది. అప్పటిదాకా ఏదో చిన్న చిన్న సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఒకేసారి ఒక పెద్ద సంస్థలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఏదో గ్రామీణ బ్యాంకులో పనిచేస్తుంటే ఒకేసారి ఏ స్టేట్ బ్యాంకులోకి మారడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కువగా రాహు సాఫ్ట్వేర్ రంగానికి కారణం కాబట్టి ఏదైనా చిన్న సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ఏ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థలోకి ఉద్యోగ ప్రవేశం రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శని భగవానుడు రాహుని కలియటం వల్ల జాతకుడికి కంపల్సరిగా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం విడిచిపెట్టి ఒక గొప్ప సంస్థలోకి ఉద్యోగ ప్రవేశం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పటిదాకా 30,000తో పనిచేస్తున్నవాడు ఒక 3 లక్షల జీతం తెచ్చుకునే విధంగా మారడం జరుగుతుంది. అలాగే మరి కొత్తగా మీరు ఏమన్నా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది. అంటే ఎటువంటి వ్యాపారాలు అంటే ముఖ్యంగా జలతత్వ రాశిలో మరి రాహు ఈ శని ప్రవేశించడం వల్ల మరి ఇది పాయిజన్ సంబంధించింది కాబట్టి కెమికల్ సంబంధించినటువంటి పరిశ్రమలు, అంటే మామూలుగా ఫార్మాకి సంబంధించిన పరిశ్రమలు, లిక్కర్కి సంబంధించిన పరిశ్రమలు, చేపలకు సంబంధించినవి, రొయ్యలకు సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, అలాగే ప్రమాదకరమైనటువంటి ఔషధాలు, అలాగే బ్లాక్ మార్కెటింగ్ ద్వారా చేసే కొన్ని ప్రభుత్వంచే నిషేధించబడినటువంటి డ్రగ్స్ తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, ఇటువంటి వాటిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు కొత్త మార్పు మాత్రం జరుగుతుంది. కంపల్సరీగా అభివృద్ధి అన్నది కంపల్సరీగా ఉంటుంది. అయితే ఫర్ ది సేమ్ టైం మీ యొక్క తోడబుట్టిన వారితో కానీ మీ స్నేహితులతో కానీ విరోధాలు, ఇబ్బందులు కలగడం కానీ, లేదా వారికి ఏదన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఏదన్నా ప్రమాదాలు జరగడం కానీ, ఉద్యోగం పోవడం కానీ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తృతీయంలోకి పాపగ్రహాలు రావడం వల్ల మీ తర్వాత జన్మించిన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొత్త వ్యాపార అభివృద్ధికో దేనికన్నా సరే మీ యొక్క స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం చేస్తారు. అంటే గతంలో మీరు ఏదో కొంత స్థిరాస్తి ఏదో 1 కోటి రూపాయలు కొని ఉంటారు, ఇప్పుడు దాన్ని ఒక 20-30 కోట్లకు వచ్చి ఒకేసారి అమ్ముడుపోవడం జరిగే అవకాశం ఉన్నది.
అలాగే ముఖ్యంగా మీ యొక్క సంతానానికి మరి ఉద్యోగపరంగా అనూహ్యంగా గొప్ప ఉద్యోగంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానం అనేది మీ యొక్క ప్రథమ సంతానాన్ని తెలియజేస్తే దానికి లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మీ యొక్క సంతానానికి మరి కొత్త ఉద్యోగం రావడం కానీ, అంటే ఉద్యోగం అంటే అందరికీ వస్తుంది కానీ ఇది మామూలు ఉద్యోగం కాదన్నమాట. అనూహ్యంగా ఇప్పటిదాకా మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ మర్చిపోయేలాగా గొప్ప ప్యాకేజ్ రావడం కానీ, ఏదైనా గవర్నమెంట్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది మీ పిల్లల విషయంలో అదృష్టాన్ని ఇస్తే మీ తోడబుట్టిన వాళ్ళకి దురదృష్టాన్ని ఇచ్చే అవకాశం కామన్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇది ఉన్నది. ముఖ్యంగా మరి ఏదన్నా కొత్తగా మీరు ప్రారంభించినప్పుడు మీకు ఏదైనా ప్రయాణంలో కానీ ఏదైనా వివాహ వేడుకలో కానీ మీకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, అంటే మీకు చిన్ననాటి స్నేహితుడు కూడా కావచ్చు, అతను ఏదో బాగా విదేశం వెళ్ళి అక్కడ బాగా ధనం సంపాదించడం కానీ వేరే వ్యాపారాల్లో మీకు సంపాదించి మీకు అతను కలిసి అతను పెట్టుబడి పెట్టే విధంగాను మీరు సహకరించే విధంగా మీ యొక్క కొత్త మార్గం కలిగే అవకాశం ఉంది. లేదంటే ఎవరన్నా బాగా మీ యొక్క సర్కిల్లో బాగా ఉన్నతంగా కోట్లు సంపాదించి వాడు ఏదో విదేశం వెళ్ళిపోతూ ఆ సంస్థని మీకు అప్పచెప్పి కొత్తగా మిమ్మల్ని చూసుకునే విధంగా అలా కూడా అప్పచెప్పు. ఏదన్నా మొత్తం మీద ఎప్పటిదాకా మీరు గడిపిన జీవితం ఒక విధంగా ఉంటుంది. రేపు మరి అంటే మనకి ఎప్పుడైతే శని మనకి మార్చి 29న మీనంలో ప్రవేశించి రాహుతో కలుస్తాడో తొందరగానే స్టెప్ బై స్టెప్ ఒక 50 రోజుల్లో మొత్తం ఏదో ప్రభుత్వం మారినట్టు మీ యొక్క జీవన విధానం మారుతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి విషయం కాక కొత్త పరిచయాలు, కొత్త విశేషాలు, కొత్త అలవాట్లు ఇవన్నీతో జీవితం చాలా కలర్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది కూడా ఒక అందుకే ఎలా ఉంటుందంటే మీకు ఇంకొక టెస్టింగ్ మాట. సరే ఇప్పటిదాకా కష్టాలు పడ్డాడు, ఇప్పుడు ఏ విధంగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడా, మళ్ళీ ఎగైన్ అదే యాక్ట్ చేస్తాడనో పరీక్ష జరుగుతూ ఉంటుంది. మరి ఈ 2.5 సంవత్సరాల్లో మీరు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఇది కంటిన్యూ అవుతుంది. ఏమాత్రం ఈ సమయంలో వచ్చిన అధికారం దుర్వినియోగం చేసుకుంటే తర్వాత వచ్చే అర్ధాష్టం శని మొత్తం పోగొట్టి రోడ్డు మీదో జైల్లోనో పెట్టవలసి ఉంటుంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు శివుడు అధిదేవునిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు అమ్మవారు 2 కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం
ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం, అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు, అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు, అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి, అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు, అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు, అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.